ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మరి మీ గృహాలలో పరీక్షలు రాసేటువంటి మీ యొక్క పిల్లలందరూ కూడా మరి చక్కగా పాస్ అవ్వాలని మీకోసంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. నిర్గమాకాండంలో 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయంలో మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారు బానిసత్వములో ఆ యొక్క శ్రమలలో కష్టాలలో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. అంటే మన జీవితంలో ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామండి? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ప్రార్థన ఎక్కువ చేయం మనం. ఎప్పుడైతే మనకి చాలా కష్టాలు మరి సమస్యలు కన్నీరు మరి కుటుంబంలో వేదనలు కలుగుతాయో ఆ సమయంలో మనకి దేవుడు గుర్తొస్తాడు. చర్చికి వెళ్తాము, ప్రార్థన చేస్తాము, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి 400 సంవత్సరాలు వాళ్ళు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నారు. మొదటి 200 సంవత్సరాలు కొద్దిగా పర్వాలేదు, కానీ తర్వాత 200 సంవత్సరాలు మరి యోసేపుని ఎరుగనటువంటి రాజులు వచ్చారు. ఆ రాజులు ఏం చేశారంటే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు, ఈ యొక్క హెబ్రీలు, వాళ్ళు హీబ్రూ భాష మాట్లాడతారు కాబట్టి వాళ్ళని హెబ్రీలు అని కూడా పిలిచారు. అయితే ఈ యొక్క హెబ్రీలు అంటే చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు కదా అబ్రహాముతో. ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను, ఇసుక రేణువుల్లాగా నేను అభివృద్ధి పరుస్తాను అని చెప్పాడు ప్రియులారా. మరి ఈ యొక్క సంతానం చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఐగుప్తు దేశానికి 70 మందిగా వచ్చారు. ఆ తర్వాత 70 మంది కాస్త 100 మంది, 200, 300, అలా వందల్లో నుంచి వేలలో నుంచి లక్షలుగా మారిపోయారు. అప్పుడు ఈ ఫారో రాజు వాళ్ళ సైన్యానికి భయం వేసిందనమాట. వీళ్ళు ఇంతగా అభివృద్ధి చెందుతున్నారు, మరి వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన దేశంలో అభివృద్ధి చెందుతూ వాళ్ళు మన దేశాన్ని దోచుకుంటూ ఉన్నారు. మన భూములను కానీ, మన ఆస్తులను కానీ, మన సంపదని వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు గనక ఇలాగే వదిలేస్తే వీళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకుంటారు, మనల్ని వెళ్ళగొట్టేస్తారు అనే ఒక ఆలోచన వాళ్ళలో కలిగి వీళ్ళందరినీ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా బానిసలుగా మార్చడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరితో వెట్టి పనులు చేయించడము, వెట్టి చాకరీ చేయించడము, మరి పొలంలో కానీ, ఇల్లు కట్టడంలో కానీ, బిల్డింగ్స్ పట్టణాల నిర్మాణంలో కానీ, వీటన్నిటిలో వాళ్ళని మొత్తం బిజీగా పెట్టేశారు. ఇంకా వాళ్ళకంటూ ఏ హక్కులు లేవు, ఎలాంటి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి స్వాతంత్రం లేదు. అలాంటి పరిస్థితులు ప్రియులారా. ఆ టైంలో వాళ్ళు ఎంతో నలిగిపోతున్నటువంటి ఆ కష్ట సమయంలో వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. హల్లెలూయా. దేవా, మమ్మల్ని విడిపించండి, ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని రక్షించండి. ఎందుకంటే అబ్రహాము తోటి ముందే ప్రవచన రీతిగా ఆయన మాట్లాడారు, మీరు కొన్ని సంవత్సరాలు ఈ విధంగా మీరు బానిసలుగా ఉంటారు, పరదేశంలో ఉంటారు, మీరు పరవాసులుగా, కానీ నేను మళ్ళీ మిమ్మల్ని ఈ యొక్క కానాను దేశానికి తీసుకొస్తాను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అలాగే మరి యాకోబు కూడా చెప్పాడు, మీరు తప్పకుండా మళ్ళీ ఈ యొక్క దేశానికి వచ్చేస్తారు, కానాను దేశానికి వచ్చేస్తారు. యోసేపు కూడా చెప్పాడు, దేవుడు మళ్ళీ మిమ్మల్ని దర్శిస్తాడు, మీరందరూ కూడా వచ్చేస్తారు అని. వీళ్ళు అందరూ కూడా ప్రవచించారు. కాబట్టి మరి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుడు ఎలా మనల్ని రక్షిస్తాడు, ఎలా మనల్ని విడిపిస్తాడని దేవునికి మొరపెట్టినప్పుడు 2వ అధ్యాయంలో ప్రియులారా 27వ వచనం నిర్గమాకాండంలో మరి ఆయన ఇజ్రాయేల్ ప్రజలు చేసిన ప్రార్థనను ఆయన ఆలకించెను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కుటుంబ జీవితంలో మరి నువ్వెన్నో
శ్రమలు ఎదుర్కొంటున్నావేమో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో మరి ప్రాబ్లమ్స్ మధ్యలో నువ్వు ఉన్నావేమో. ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, మరి అనేక రకాల సమస్యలు, భార్యాభర్తల మధ్యలో సమస్యలు. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆ టైంలో మరి మీరేం చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలైతే దేవునికి మొరపెట్టారు. సో మనం కూడా అదే చేయాలి, దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే చక్కటి పాట ఉంది కదండి, ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థతనొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినే దేవుడు మన దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు. సో నీవు మొరపెట్టుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీకు ఏ బాధ కలిగినా నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి పంచుకుంటే మనుషులు నీకేం చేస్తారండి? నీ స్టోరీ అంతా వింటారు, నీ కుటుంబంలో ఉన్న నీ కష్టాలు వింటారు. నెక్స్ట్ డే నువ్వు ఏమేమి చెప్పావో అవన్నీ తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకి చెప్పేస్తారు. హల్లెలూయా, ఇదిగో వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, వాళ్ళ ఫ్యామిలీలో ఇలా జరిగిందని. మనల్ని ఒక చీప్గా చూస్తారు, మనల్ని ఒక తక్కువగా చూస్తారు. సహాయం చేయడం అనేది ఈ లోకంలో చాలామంది మనుషులకి మరి తెలియదు ప్రియులారా. ఎందుకంటే సహాయం చేయడం మర్చిపోయారు జనాలు. ఎవరి స్వార్థం వాళ్ళు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అంతే. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు, ఆయనతో మన సమస్యలని చెప్పుకున్నప్పుడు దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక పరిష్కారాన్ని ఇస్తాడు. మనల్ని ఏ విధంగా ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలో ఆయన మనకి దారి చూపిస్తాడు. ఎందుకంటే యేసయ్య చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఆల్రెడీ వేశాడు. ఆయన దృష్టిలో ఎవరున్నారు? మోషే. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు ప్రియులారా. అయితే మోషే అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకురావాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా బలమైనటువంటి దేశము ఐగుప్తు దేశం. వాళ్ళ ప్రభుత్వం కానీ, వాళ్ళ రాజ చట్టాలు కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. మరి వాళ్ళ చేతుల్లో నుంచి మరి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇన్ని లక్షల మంది ప్రజలు ఎలా బయటికి రాగలరు? ఎందుకంటే వాళ్ళది సైన్యం చాలా బలమైన సైన్యం. ఆ సైన్యాన్ని ఎదిరించడానికి వీళ్ళ దగ్గర సైన్యం లేదు, మరి వీళ్ళకి బలము లేదు, వీళ్ళకి ఒక ట్రైనింగ్ లేదు, ఏమి లేదు. వీళ్ళు ఎట్లా ఉన్నారు? పనోళ్ళలాగా ఉన్నారు, బానిసల్లాగా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఫైటింగ్ చేస్తారు? చేయలేరు. సో దేవుడు వీళ్ళ పక్షముగా బానిసలుగా ఉండి ఫైట్ చేయలేరు కాబట్టి దేవుడు వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని సపరేట్ చేస్తున్నాడు వేరుగా. అంటే ఆయన ఆ యొక్క మోషేని ఎక్కడ పెంచాడు? వాళ్ళ ఇంట్లో పెంచలేదండి, ఫారో ఇంట్లో పెంచాడు. హల్లెలూయా, అంటే రాజు ఇంట్లో పెంచాడు. మరి ఆ రోజులో ఒక చట్టం వచ్చింది. ఏంటి? రాజు ఒక చట్టం చేశాడనమాట. హిబ్రీలకి అసలు మగపిల్లలు ఉండకూడదు. ఒకవేళ మగపిల్లలు పుడితే వాళ్ళని చంపేసేయాలి. ఒకవేళ బ్రతికితే కనుక తర్వాత వాళ్ళని నీళ్ళల్లో వేసేయాలి, నైలు నదిలో వేసేయాలి. సో మోషే పుట్టినప్పుడు ఆర్డర్ వచ్చింది, మగపిల్లలందరినీ నైలు నదిలో వేసేయాలి. 3 నెలలు ఏదో విధంగా కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కాపాడారు. కానీ చిన్నపిల్లల్ని ఎలాగా దాచిపెట్టడం? అదొక వస్తువు అయితే దాచిపెట్టచ్చు. పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, పక్కనింటి వాళ్ళకి తెలుస్తుంది, అరే వీళ్ళకి పాపో బాబు పుట్టారు, ఎవరు పుట్టారు? బాబు అయితే చంపేస్తారు లేదా నీళ్ళలో పారేయాలి. ఒకవేళ రాజు మాట వినకపోతే ఫ్యామిలీనే చంపేస్తారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు భయపడి ఆ బాబుని ఒక చిన్న బుట్ట తయారు చేసి ఆ బుట్టలో మోషేని పెట్టి ఆ మిరియాంకి ఇచ్చి పంపిస్తుంది, బాబుని నీళ్ళలో వదిలేసే. చూడండి ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. సొంత కుమారుణ్ణి నీళ్ళలో వదిలేయడానికి, చచ్చిపోవడానికి పంపిస్తుందంటే ఆ తల్లిదండ్రులు చాలా విశ్వాసం కలిగిన వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. దేవా, నువ్వు అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు, యాకోబు దగ్గర నుంచి మమ్మల్ని నడిపిస్తూ వచ్చావు. మరి నీ ప్రజల్ని నువ్వు మళ్ళీ
కానానుకు తీసుకెళ్తానన్నావు కదా, మరి ఇదిగో ఈ మోషేని నీకు సమర్పిస్తున్నాను, నా బిడ్డను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో, మమ్మల్ని విడిపించు అని, నా బిడ్డను కాపాడమని మరి ఆ తల్లి ప్రార్థన చేసి ఆ యొక్క బాబుని దేవుని హస్తాలలో సమర్పించింది. ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అది ఎంతో శక్తివంతమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది చిన్నప్పుడు మా మమ్మీ ప్రార్థన చేశారు అని, డాడీ ప్రార్థన చేశారని చెప్తూ ఉంటారు. మరి నా జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేశారు. మరి నేను ఒక 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోవాల్సిందే, నేను టాబ్లెట్స్ రియాక్షన్ అయ్యి హాస్పిటల్లో నా పేరెంట్స్ మరి పిచ్చి వాళ్ళలాగా ఎంతో మరి ఏడ్చారు నా కోసం, చాలా వాళ్ళు కష్టపడ్డారు. డాక్టర్లు చెప్పారు ఇంకా ఈ పాప బ్రతకదు అని చెప్పారు. కానీ మరి మా మమ్మీ డాడీ ప్రార్థన చేశారు, స్పెషల్గా మా మదర్ ప్రార్థన చేశారు, ప్రభా ఈ బిడ్డను నీ సేవ కోసం బ్రతికించండి అని. ఆమె చేసిన ఆ విశ్వాస పూరితమైనటువంటి ప్రార్థన మరి దేవుడు నన్ను బ్రతికించాడు. ప్రియులారా, ఆమె ఎలా ప్రార్థన చేసిందో సేమ్ అలాగనే మరి దేవుడు నన్ను సేవలో ఎన్నుకోవడం, మరి సేవలో వాడుకోవడం, నా ద్వారా ఎన్నో వేల మందికి ముత్తంగిలో మరి కొన్ని వేల మందికి, లక్షల మందికి సువార్త అందించడానికి మరి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. ప్రియులారా, చూసారా అమ్మ ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. అందుకే నా ప్రియమైన సహోదరిలారా, మీరు ప్రార్థన చేయండి, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ ప్రయోజనం కోసం, దేవా ఈ బిడ్డ నీకు ఉపయోగపడే బిడ్డగా మారాలి, నీకు ప్రయోజకుడిగా ఉండాలి, నీకు ప్రయోజకురాలుగా మారాలి అని మీరు ఆ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. సో మోషే తల్లి ప్రార్థన చేసి బాబుని నీళ్ళలో వదిలింది. దేవుడు అదే సమయంలో ఎవరిని పంపిస్తున్నారు తెలుసా అండి? ఫారో యొక్క కుమార్తె స్నానం చేయడానికి అక్కడికి వస్తుంది నీళ్ళలోకి. ఎందుకు ఆమె అప్పుడే రావాలా? ఆమె వచ్చే టైంకి వీళ్ళు ఆ బాబుని పంపించాలి. అంటే దేవుడి ఏర్పాటు ఇదంతా కూడా. మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కటి, ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నది ఏది కూడా మరి ఏదో మామూలుగా యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అనుకుంటాం. కాదండి, కాలములు సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క గంట ఆయన లెక్కిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఏ టైంలో వాళ్ళు అక్కడ కలుసుకోవాలో మోషేని కరెక్ట్గా ఆమె చేతిలో పెట్టడానికి ఆ సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. అదే టైంకి వాళ్ళని నడిపించాడు. వాళ్ళు చూస్తున్నారు, పక్కన ఉన్న పని అమ్మాయిలు ఒక పెట్టె నీళ్ళలో కొట్టుకుంటూ వస్తుంది. తెరచి చూచినప్పుడు చక్కటి బాబు అందులో మోషే ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తె చూస్తుంది, బాబు ఎంతో చక్కగా ఉన్నాడు, ఈ బిడ్డను నేను పెంచుకుంటాను, ఈ బాబు ఇంకా నా బాబే. వాళ్ళందరికీ చెప్తుంది, ఎవరికి చెప్పొద్దు ఈ సీక్రెట్, ఇప్పటి నుంచి వీడు నా కొడుకు అని చెప్పి నీళ్లలో నుంచి నేను పొందుకున్నాను కాబట్టి ఇతని పేరు మోషే అని పేరు పెట్టింది. చూడండి, మోషేకి నీళ్ళకి చాలా సంబంధం ఉంది. ఆయనని చచ్చిపోవాలని నీళ్ళలో వదిలేశారు, కానీ నీళ్ళల్లో ఆయన చనిపోలేదు. హల్లెలూయా. దేవుడు ఆ నీళ్ళలో నుంచి కాపాడాడు. ఆయన పెద్దగా అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఎదురొచ్చాయి, ఎర్ర సముద్రం. ఆ నీళ్ళలో అందరు మునిగి చనిపోవాల్సింది, కానీ దేవుడు ఆ నీళ్ళలో నుంచి కాపాడబడ్డాడు మోషే. అదే నీళ్ళని రెండుగా చీల్చడానికి దేవుడు మళ్ళీ మోషేను వాడుకున్నాడు. అదే నీళ్లను రక్తముగా మార్చాడు. మోషే ప్రార్థన చేస్తే ఆ నీళ్ళలో కర్ర వేసినప్పుడు, టచ్ చేసినప్పుడు నైలు నది నీళ్లు రక్తముగా మారిపోయినాయి. అదే మోషే మరి బండను కొట్టినప్పుడు బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారండి, మోషే నీటి నుంచి రక్షించబడ్డాడు. ఆయన ద్వారా నీటి అద్భుతాలు ఎన్నో జరిగినాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మోషేని దేవుడు ఆ ఫరో కుమార్తె చేతిలో పెట్టాడు. ఆ ఫరో కుమార్తె తన కుమారుడిగా పెంచుకుందనమాట. అప్పుడు మిరియాము దూరం నుంచి చూస్తూ ఉంది. వాళ్ళ అక్క పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు మరి ఈ యొక్క బాబుకి
ఒక ఆయమ్మని చూసి పెట్టనా నేను అని అడిగింది. అంటే చూడండి ఎంత తెలివి మిరియాముకు కూడా. మరి బాబుని పెంచడానికి ఒక ఆయమ్మ కావాలి కదా, ఆయమ్మ సరే తీసుకురా అంటే వాళ్ళ అమ్మనే ఆయమ్మగా తీసుకొచ్చింది. హల్లెలూయా. అంటే మోషే ఇటు తల్లి ప్రేమ పొందుకున్నాడు, తల్లికి దూరంగా లేడు, తల్లి పాలు తాగే పెరిగాడు ఆయన. మరి ఇటు రాజభవనంలో ఒక రాజులాగా పెరిగాడు, యువరాణి ప్రేమను పొందుకున్నాడు, రాజు ప్రేమ పొందుకున్నాడు. మరి ఒక రాజకుమారులాగా ఒక యువరాజులాగా ఆయన ఆ యొక్క ఫరో కుటుంబంలో పెరిగాడు. ఎంత దేవుని యొక్క ప్రణాళిక చూడండి ప్రియులారా. హల్లెలూయా. సో మోషే ఇక్కడ ఈ యొక్క బానిసత్వంలో బానిసగా ఆయన పుట్టి ఉన్నట్లయితే ఆయన కూడా ఒక బానిసగా మారిపోయేవాడు, ఒక పని చేసుకునేవాడుగా ఉండేవాడు. అతని మెంటాలిటీ కూడా ఒక బానిస మెంటాలిటీగా ఉండేది. కానీ దేవుడు అతన్ని అక్కడి నుంచి రాజ కుటుంబంలోనికి షిఫ్ట్ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజులు ఎలా ఆలోచిస్తారు, కాబోయే యువరాజు ఎట్లా ఆలోచిస్తాడు, మరి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, వాళ్ళకి చాలా ధైర్యం నేర్పిస్తారు. ఎవ్వరికి కూడా ఆర్డర్స్ ఇవ్వడం, ఇలా చేయండి ఇలా చేయండి, ఇలా రాజు ఆర్డర్లు ఇవ్వడం ఆయనకి నేర్పిస్తాడు. ఒక రాజు అంటే రాజు ఎలా ఉండాలి, రాజు టీవీ, రాజు మాట కానీ ఏదైనా కూడా మరి రాజు యొక్క ఏమంటారు ఆ యొక్క టీవీని ప్రత్యక్షపరుస్తుంది అన్నమాట. సో యువరాజుగా ఈయన అలాంటి విద్యలు నేర్చుకున్నాడు, ఒక రాజులాగా ఆయన పెరిగాడు, ధైర్య సాహసాలతోటి. ఆయన కత్తి తిప్పడం కానీ చదువు కానీ అన్నిట్లో అనమాట టాలెంటెడ్. మోషే చాలా టాలెంటెడ్ అనమాట. 40 years అక్కడ పెరిగాడు ప్రియులారా. ఆ తర్వాత ఆయనకు తెలుస్తుంది, నేను ఈ ఫరోకి కుమార్తెకు పుట్టిన కుమారుణ్ణి కాదు, నా ప్రజలు ఇజ్రాయేలీలు, నా ప్రజలు హెబ్రీయులు, నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, నా ప్రజలు ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు, నా తల్లిదండ్రులు, నా అన్నయ్య, నా అక్కయ్య, నేను వాళ్ళని విడిపించాలి అని ఎప్పుడైతే తనకు తెలుస్తుందో నా ప్రజలు వీళ్ళు అనేసి, అప్పటి వరకు వాళ్ళతో ఆయన కూడా పని చేపిస్తాడు, ఎందుకంటే తెలియదు కదా. సో ఎప్పుడైతే తెలుసుకున్నాడో బయటికి వెళ్ళి చూస్తున్నాడు, అయ్యో నా ప్రజలని ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. అప్పుడు ఒక హెబ్రీయుని అంటే తన వాళ్ళని ఆ ఐగుప్తీయుడు ఒకడు కొడతా ఉంటాడు. ఇక మోషేకి కోపం ఆగలేదన్నమాట, ఎందుకంటే తన వాళ్ళు కదా, రక్తం ఉడికిపోయింది, వెళ్ళిపోయేవాడిని ఒక్కటి ఇచ్చాడు, అయిపోయింది, ఒక్క దెబ్బకే అతను చచ్చిపోయాడు. అంటే వాంటెడ్లీ కావాలని చంపాలని కొట్టలేదు, కానీ మోషే దెబ్బ అట్లాంటిది అనమాట, ఒక దెబ్బకే చచ్చిపోయాడు. అతన్ని తవ్వి పాతి పెట్టేశాడు. ఆ యొక్క హెబ్రీయుడు చూశాడు, నువ్వు నన్ను కాపాడావా అంటే ఈయన ఫరో కుటుంబానికి చెందిన వ్యక్తి కదా, ఇతన్ని కాపాడి అతన్ని ఎందుకు వాళ్ళ ఐగుప్తీయులను ఎందుకు చంపేశాడు ఏంటి అని ఈయనకు కూడా అర్థం కాలేదు. అప్పుడు ఆయనకి చెప్తాడు అనమాట, నేను మీ సహోదరునే, నేను హెబ్రీయున్నే అని చెప్తాడు. సో తర్వాత ఇద్దరు సహోదరులు తన సహోదరులు కొట్టుకుంటా ఉంటే వాళ్ళకి మంచి చెప్తాడనమాట, మీరు కొట్టుకోవద్దు, ఎందుకు ఇలాగా గొడవ పడుతున్నారు, సమాధానంగా ఉండండి. అప్పుడు ఒకడు అంటాడనమాట, నిన్నెవరు లీడర్గా చేశారు, నువ్వేం మాకు లీడరా, నువ్వు మాకు చెప్పడానికి వచ్చావు, నువ్వు ఆ ఐగుప్తుని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తావా అని చెప్పగానే చాలా భయపడిపోతాడు. ఎందుకంటే రాజుగారికి తెలిస్తే కనుక అంతే, ఇంకా చంపేస్తారు, మరణశిక్ష విధిస్తారు. సో కాబట్టి మోషే పారిపోతున్నాడు. ఒకవైపు ఆయనకి అయ్యో నా ప్రజల్ని కాపాడాలి అని ఒక భారం ఉంది, ఒక ఆశ ఉంది, ఒక బాధ వేదన ఉంది. కానీ ఇంకోవైపు నేను చచ్చిపోతే ఎలాగా, మరి నేను నా ప్రజల్ని కాపాడాలంటే ఫస్ట్ నేను బ్రతికి ఉండాలి, ఇక్కడే ఉంటే రాజు నన్ను చంపేస్తాడు అని చెప్పి ఆయన మరి పారిపోతున్నాడు, మిద్యాను అరణ్యానికి పారిపోతాడు. ప్రియులారా, ఇవంతా కూడా ఒక టైం ప్రకారంగానే వెళ్తుంది. కరెక్ట్ 40 years ఈయన ఆ ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో ఉన్నాడు. తర్వాత 40 years ఆయన ఎడారిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. ఎందుకు దేవుడు అతన్ని అరణ్యానికి తీసుకెళ్ళాడు? ఇప్పుడు ఒక వ్యక్తి మంచిగా హాయిగా రాజభవనంలో అన్నీ అనుభవిస్తున్న వ్యక్తి సడన్గా తీసుకెళ్ళి గుడిసెలో పెట్టేస్తే ఎట్లా ఉంటుంది? ఆయన అసలు అక్కడ ఉండలేరు, చాలా కష్టం. ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి మనం ఏసీ రూమ్లో నుండి బయటకు వచ్చి ఎండలోకి వస్తే అసలు మనం కూడా ఉండలేము. అలాంటిది మోషే, ప్రియులారా, మోషే జీవితంలో చాలా మరి దేవుడు
గొప్ప కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. మోషే ద్వారా మరి దేవుడు ఆ ప్రజలని విడిపించడానికి ఆ సీనాయి కొండ 40 సంవత్సరాల తర్వాత సీనాయి కొండ మీదకి దిగి వస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా ప్రజల బాధను నేను కన్నులారా చూచి తిని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రజలను నేను విడిపించడానికి దిగి వచ్చాను. సో నా ప్రజల్ని విడిపించడానికి నువ్వు వెళ్ళు అని మోషేతో మాట్లాడాడు. అయితే మోషే ఎన్నో సాకులు చెప్పాడు, కానీ దేవుడు వినలేదు. లేదు మోషే నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి నా ప్రజల్ని విడిపించు అని. ప్రియులారా, మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు. మరి ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, బండ నుండి నీటిని రప్పించాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి ఆహారం ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు మరి మోషేను వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన తప్పకుండా వాడుకుంటాడు. తన మహిమ కోసం మనల్ని ముందుకు నడిపిస్తారు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యు లార్డ్. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల వేళలోనైనా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా నీ పరిశుద్ధ రక్తం బిడ్డల మీద చిలకరించండి నైనా. అయా అవును ప్రభా, మా ప్రార్థన వినే దేవుడవునైనా, మా కన్నీరు తుడిచే దేవుడవునైనా యేసయ్యా. అయా ప్రతి ఒక్క బిడ్డ కన్నీరు తుడవండి. కుటుంబాలలో ఎన్నో సమస్యలు వేదనలతో ఉన్నారు ప్రభా. అయా జవాబు దయచేయండి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఇజ్రాయేలు ప్రజల ప్రార్థన విని మోషేను పంపించావు నైనా. అయా ఈరోజునైనా మరి మా జీవితాలలో అయా మరి మమ్మల్ని కూడా నైనా అనేక మందిని విడిపించడానికి పంపించండి నైనా. అయ్యా మేము కూడా ప్రార్థన చేయాలి ప్రభా. మరి ఈ లోకంలో నశించిపోయే బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి నైనా. ప్రార్థన వీరులుగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయమని, అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్క బిడ్డను ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారిని ముట్టండి నైనా, నీ శక్తితో నింపండి నైనా, మీ ఆత్మతో నింపి నడిపించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ప్రభా, జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి. సంతానం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నైనా వాళ్ళకి సంతానం దయచేయండి దేవా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మంచి మార్కులతో పాస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా ప్రభా. వివాహం కోసం ఎదురు చూసే బిడ్డలకు చక్కటి భార్యను భర్తను దయచేయండి నైనా. కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.